ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఎస్సీ కమిటీ హాల్లో దళిత సంఘాల ఐక్యవేదిక కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవికుమార్, అడిషనల్ ఎస్పీ సిఐడి రిటైర్ గారు మరియు రామ్ నాయక్ స్టేట్ ప్రెసిడెంట్ హాజరైనారు. దళితులందరం కలిసికట్టుగా దళితులకు అన్ని విధాలుగా న్యాయం చేకూర్చాలని తీర్మానం చేయడం జరిగింది. పూలే ఆలోచన వేదిక ఈ కమిటీల అందరి సమక్షంలో ఇవాళ తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క అధ్యక్ష పదవికి పూర్తి స్థాయిలో మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని దళిత జాతి ఐక్యత కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే అంబేద్కర్ భవన్ ఏదైతే ఎస్సీ భవన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి ఇవాళ మనకి ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఇవాళ మనకు ఒక గోడు నీడ ఉంది అంటే ఇది ఎస్సీ కమ్యూనిటీ హాలే. ఇవాళ ఇదివరకున్న అధ్యక్షులుగా పనిచేసినటువంటి సముద్రాల ముల్లన్న గారిని మరియు మిగతా నాయకులందరి చినరాజమన్న గారి ఆలోచనలు తీసుకొని ఇవాళ ఈ దళిత సంఘాల ఐక్య వేదికని అందరినీ కలుపుకొని ఇలా జాతి ఐక్యతకు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. ఆ సమావేశం 3 నెలలు జరిగింది. 15 రోజులు అప్పుడు చెప్పినా కానీ నేను గుర్తు చేసుకుంటే 3 నెలలు డిస్కస్ చేసాను. ఇదే సమావేశం అందరం అన్ని కూడా సంఘాలు చేస్తూ ఏమైందంటే దానికి ఒక నామకరణం చేసి ఆ నామకరణం కింద దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఉన్న కుల సంఘాలను ఐక్యత చేసి అట్లే చేసి సముదాయాలను డెవలప్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మనం పెండింగ్ ఉన్న బాబు జగన్ విగ్రహము అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ చేసినాం. దానికి 6 నుండి 7 సంవత్సరాలు నేనే ఏకీభంగా అధ్యక్షుడు ఉన్నా. అప్పుడు ఈ కాంట్రవర్సీ లేకుండా నా ఆరోగ్యరీత్యా నా డ్యూటీ రీత్యా కొంచెం వెనుకడ వేసి ఈ కమిటీని నేను వదిలిపెట్టి